Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in CRR College for Women, Vadluru. In this video session, I am going to deal a paper, Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about community interaction. So what is community interactions అంటే సో ఈ కమ్యూనిటీలో ప్రెసెంట్ అయి ఉన్న సో స్పీసెస్ అనేవి ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో అవి ఏంటంటే మనకి సో 5 టైప్స్ కింద డివైడ్ చేస్తారు. సో అవి ఏంటంటే మ్యూచువలిజం అని, కమెన్సలిజం, పారాసైటిజం, కాంపిటీషన్ అండ్ ప్రిడేషన్ అనమాట. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ అసలు కమ్యూనిటీ అంటే ఏంటి, ఓకేనా. సో నేను ఏరియాలో ఏంటి అంటే సో లైక్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ ఏంటంటే సో అన్నీ కలిసి ఒక చోట ఒక ఏరియాలో లీవ్ చేస్తే గనక, ఓకేనా. సో సరౌండింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్కి సో అవి ఫేవరబుల్గా ఉండి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ సో దే ఆర్ లివ్ టుగెదర్ ఇన్ అన్ ఏరియా, దాన్ని ఏమంటామంటే మనం కమ్యూనిటీ అని అంటూ ఉంటాం. ద ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ అన్ ఏరియా డిపెండ్స్ ఆన్ వన్ అండ్ అనదర్, ఓకేనా. సో ఒకదానికి ఒకటి డిపెండ్ అవుతూ సో ఆ ఏరియాలో ప్రెసెంట్ అయి ఉన్న ఆర్గానిజమ్స్ని మనం కమ్యూనిటీ అని అంటూ ఉంటాం. సో సమ్ టైమ్స్ ఏంటంటే సో దస్ ద మ్యూచువల్ టాలరెన్స్, బెనిఫిషియల్ ఇంట్రాక్షన్ will be either among them. సో వాటిలో ఏంటంటే మ్యూచువల్గా రెండింటికి ఏంటంటే మ్యూచువల్ టాలరెన్స్ అనేది ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో సచ్ ఏ గ్రూప్ ఆఫ్ మ్యూచువల్లీ అడ్జస్టెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్హెబిటింగ్ ఇన్ ఎ న్యాచురల్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ కమ్యూనిటీ అని అంటూ ఉంటారు. సో ఇట్లాగా ప్లాంట్స్ అనేవి ఏంటి, ఓకేనా. సో యానిమల్స్ అనేవి ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఆఫ్టర్ డెత్ ఆఫ్ యానిమల్స్ ఏంటంటే సో ఆ డికంపోజిషన్ అనేవి సో ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫామ్లోకి మళ్ళీ కన్వర్షన్ చేస్తాయి. సో ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఫామ్ ఆఫ్ యానిమల్స్ అనేవి మళ్ళీ మినరల్స్ అనేవి ప్లాంట్స్ యొక్క గ్రోత్కి మళ్ళీ ఇంపార్టెన్స్. ఇలాగ మ్యూచువల్గా ఒకదానికి ఒకటి బెనిఫిషియల్గా ఉంటే కనుక సో దాన్ని మనం కమ్యూనిటీ అని అంటూ ఉంటాం. సో కమ్యూనిటీ ఇంటరాక్షన్స్ అంటే ఏంటి, ఓకేనా. సో ఇండియన్ నేచర్లో ఏంటంటే మెనీ కమ్యూనిటీస్ అనేవి ఏంటంటే దే ఆర్ లివ్ టుగెదర్ అనమాట, ఓకేనా. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి ఏంటంటే దే కెన్ సర్వే బై ఇట్ సెల్ఫ్ అనమాట, ఓకేనా. సో మ్యూచువల్ నో ప్లాంట్ ఆర్ యానిమల్ అనేవి ఏంటంటే సో ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంట్ అనేది ఉంటుంది కానీ సో దేనికది ఇండివిజువల్గా అయితే సర్వే అవ్వలేదు అనేది చెప్తున్నారు. సో ప్రెసెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఈస్ నాట్ ఓన్లీ అన్అవాయిడబుల్, ఓకేనా, బట్ ఆల్సో నెసెసరీ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ అనమాట, ఓకేనా. సో ప్రెసెన్స్ ఆఫ్ ఈ డిఫరెంట్ యానిమల్స్ అనేవి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అండ్ అన్అవాయిడబుల్ అనమాట, ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్ని కలిపి సర్వే అవ్వాలి. సో ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంట్ అనేది అవుతుంది. ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్కి ఏంటి అంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా అవసరము అనేది, సర్వైవబిలిటీ అనేది అవసరం అనేది చెప్తున్నారు. సో ఎవ్రీ ఆర్గానిజమ్స్ హ్యావింగ్ అండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈస్ డిపెండ్ అపాన్ ద అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్, షెల్టర్ కోసం, సో నెక్స్ట్ రీప్రొడక్షన్, సో వీటన్నిటి కోసం ఏంటంటే సో ఎవ్రీ ఆర్గానిజం అనేది ఏంటంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒకదాని మీద ఒకటి ఏంటంటే డిపెండెంట్ అనేది అవుతూ ఉంటుందని చెప్తున్నారు. వెన్ ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ టుగెదర్ సర్టెన్ ఇంట్రాక్షన్స్ అమాంగ్ దెమ్ ఈజ్ ఇన్విటబుల్, ఓకేనా. సో వాటి మధ్య ఇంటరాక్షన్ అనేది ఏంటంటే మనం చూడొచ్చు అని చెప్తున్నారు అనమాట, ఓకేనా. సో దే మే బి డిఫరెంట్ అనమాట, ఓకేనా. సో ఒకదానికొకటి ఇంటరాక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు అనేది చెప్తున్నారు. ద ప్లాంట్స్ మే హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ద ప్లాంట్స్ అనమాట, ఓకేనా. సో ప్లాంట్స్తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతుందా అంటే కాదు, ప్లాంట్స్ కెన్ ఆల్సో బి ఇంటరాక్ట్ విత్ ద యానిమల్స్ అనమాట, ఓకేనా. యానిమల్స్ మే హ్యావ్ ఇంటరాక్ట్ విత్ ద ప్లాంట్స్ అండ్ ఆల్సో అదర్ కో ఎగ్జిస్టింగ్ యానిమల్స్తో కూడా ఇవి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయని చెప్తారు. ఓన్లీ దెన్ ద సక్సెస్ఫుల్ సర్వైవల్ కెన్ బి దేర్. సో అలాగే ఇంటర్ డిపెండెన్స్ అనేది ఉంటేనే మనకి సర్వైవబిలిటీ అనేది, సక్సెస్ఫుల్ సర్వైవబిలిటీ రేట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంటర్ రిలేషన్ ఆర్ ఇంటర్ డిపెండెన్సీ అనేది ఏంటంటే మేబీ బెనిఫిషియల్ టు ద బోత్ పార్టీస్ అనమాట, ఓకేనా. సో ఇంటర్ రిలేషన్ కానీ ఇంటర్ డిపెండెన్స్ అనేది ఏంటంటే సో 2 టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్కి ఏంటి అంటే బెనిఫిషియల్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఏంటంటే హార్మ్ఫుల్ కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు బెనిఫిషియల్ ఆర్ హార్మ్ఫుల్ కూడా అవ్వచ్చు, కొన్నిసార్లు అయితే న్యూట్రల్ అనమాట. సో నైదర్ బెనిఫిషియల్ నార్ హార్మ్ఫుల్ అనమాట. సో అట్లా కూడా ఉండొచ్చు. సో డిపెండెన్సీ ఆన్ ద బెనిఫిట్ ఆర్ హార్మ్ఫుల్ నేచర్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద స్పీసెస్ ఈస్ క్లాసిఫైడ్ అనమాట, ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని బెనిఫిషియల్ హార్మ్ఫుల్ అనేది రిలేషన్షిప్ అనేది ఏంటంటే బిట్వీన్ దెమ్ అనేది బేస్ చేసుకొని సో స్పీసెస్ని ఏంటంటే మనకి క్లాసిఫై చేశారనమాట. సో ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్, ఇంట్రా స్పెసిఫిక్, ఓకేనా. ఇంట్రా స్పెసిఫిక్ రిలేషన్షిప్, ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్స్ కింద మనకి డివైడ్ చేశారు, ఓకేనా. సో ద రిలేషన్షిప్ ఈస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ ఆఫ్ ఎన్ సేమ్ స్పీసెస్ యొక్క
విత్ ఇన్ ద సేమ్ స్పీసెస్ లో మనకి ఈ రిలేషన్షిప్ అనేది కో ఎగ్జిస్టెన్సీ ఉంటే కనుక దాన్ని మనం ఇంట్రా స్పెసిఫిక్ రిలేషన్షిప్ అని అంటాం, విత్ ఇన్ ద సేమ్ స్పీసెస్ లో ఉంటే కనుక. సో బిట్వీన్ ద టూ డిఫరెంట్ స్పీసెస్ మధ్య రిలేషన్షిప్ అనేది కో ఎగ్జిస్టెన్సీ ఉంటే కనుక దాన్ని మనం ఇంటర్ స్పెసిఫిక్ అని అంటూ ఉంటాం. సో ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ 3 టైప్స్ కింద డివైడ్ చేశారు, న్యూట్రలిజం, సింబయోసిస్ అని. ఓకేనా. సో న్యూట్రలిజం లో చూసుకుంటే కనుక నన్ ఆఫ్ ద పార్టీ ఈస్ ఎఫెక్టెడ్. ఓకేనా. సో ఏ స్పీసీస్ అనేది ఇందులో ఎఫెక్ట్ అనేది అవ్వదు. సో ఓన్లీ కో ఎగ్జిస్టెన్స్ విల్ బి దేర్ అనమాట. ఓకేనా. సో రెండింటి యొక్క కో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సో రెండు పార్టీస్ లో సో ఏది ఎఫెక్ట్ అవ్వదు, బెనిఫిషియల్ అవ్వదని చెప్తున్నారు. సో సింబయోసిస్ వచ్చేసరికి ఏంటంటే one or the both the species are benefited. ఓకేనా. neither of them is harmed అనమాట. ఓకేనా. సో ఇందులో ఉన్న బోత్ స్పీసెస్ అనేవి బెనిఫిట్ అవుతాయి కానీ హార్మ్ఫుల్ అనేది అవ్వదు. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే మన సింబయోసిస్ అగైన్ 2 టైప్స్ కింద డివైడ్ చేశారు, మ్యూచువలిజం అండ్ కమెన్సలిజం కింద. ఓకేనా. యాంటగోనిజం వచ్చేసరికి ఏంటంటే వన్ ఆఫ్ ద స్పీసెస్ ఆఫ్ ద అసోసియేషన్. ఓకేనా. సో ఈ స్పీసెస్ అసోసియేషన్ లో ఏంటంటే ఒకటి వచ్చేసరికి హార్మ్ అవుతుంది, ఒకటి వచ్చేసరికి బెనిఫిషియల్ అనేది అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే మనకి యాంటీబయోసిస్ అని. ఓకేనా. సో నెక్స్ట్ పారాసైటిజం అని, ప్రిడేషన్, కాంపిటీషన్ అని. సో ఇట్లా మనం 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. సో ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఇస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద 2 డిఫరెంట్ స్పీసెస్ మధ్య జరిగితే కనుక దాన్ని ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ అని అంటారు. సో లైక్ ఏంటంటే ఇన్నర్ షెల్స్ ఆరెటే అండ్ గ్లాన్సీ అనమాట. ఓకేనా. ది మౌత్ పార్ట్ దగ్గర కానీ వీటి దగ్గర కానీ అవి అటాచ్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో సింబయోసిస్ అంటే ఏంటి? ఓకేనా. when the 2 organisms అనేవి ఏంటంటే విచ్ ఆర్ live together in a close physiological union for their mutual benefit, and this condition is called as symbiosis అని అంటూ ఉంటారు. ఓకేనా. సో ఏవైతే 2 ఆర్గానిజమ్స్ అనేవి ఫిజియోలాజికల్ యూనియన్ ఏరియాలో క్లోజ్ గా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయో, సో టుగెదర్ ఇన్ ఏ క్లోజ్ ఫిజియోలాజికల్ యూనియన్ లో ప్రెసెంట్ అయి ఉంటాయో దాన్ని మనం సో అందులో ఏంటంటే మ్యూచువల్ గా బెనిఫిట్ అవుతూ ఉంటే దాన్ని సింబయోసిస్ అని అంటూ ఉంటారు. సో ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ వచ్చేసరికి బిట్వీన్ ద 2 స్పీసెస్ వేర్ ద వన్ ఆర్ ద బోత్ స్పీసెస్ ఆర్ బెనిఫిటెడ్. సో ఏ స్పీసెస్ అనేది ఇందులో హార్మ్ అనేది అవ్వదు, బోత్ స్పీసెస్ అనేవి ఏంటంటే దే ఆర్ మ్యూచువల్లీ బెనిఫిటెడ్ అని మనకు చెప్తున్నారు. సో దాన్ని మనం ఏమంటామంటే సింబయోసిస్ అని అంటూ ఉంటాం. సో ఈ సింబయోసిస్ లో చూసుకుంటే కనుక సో ఈ రిలేషన్ బిట్వీన్ ద పార్ట్నర్స్ ఆర్ సింబయోటిక్స్ ఏంటంటే ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంటిమేట్ అనమాట. ఓకేనా. అండ్ ద అసోసియేషన్ ఈస్ ఆబ్లిగేటరీ అనమాట. ఓకేనా. సో సింబయోటిక్ రిలేషన్షిప్ అనేది ఏంటంటే మేబీ ఆఫ్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్ అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసరికి మ్యూచువలిజం, సెకండ్ వన్ వచ్చేసరికి కమెన్సలిజం. సో మ్యూచువలిజం లో వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ స్పెసిఫిక్ సింబయోటిక్ రిలేషన్షిప్. సో ఎందుకంటే 2 డిఫరెంట్ స్పీసెస్ మధ్య సో ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్ అనేది ఉండదు. ఓకేనా. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ మధ్య ఇంటర్ కనెక్షన్ అనేది ఉన్నది కాబట్టి దీన్ని ఇంటర్ స్పెసిఫిక్ సింబయోటిక్ రిలేషన్షిప్ అని అంటారు. సో ఇందులో ఏంటంటే బోత్ ద పార్ట్నర్స్ ఆర్ బెనిఫిటెడ్ అనమాట. ఓకేనా. దిస్ టర్మ్ లిటరల్లీ నేమ్డ్ యాజ్ ఏంటంటే లివింగ్ టుగెదర్. ఓకేనా. అండ్ దిస్ వాస్ కాయిన్డ్ బై డెబ్రే అనే ఆయన దీన్ని కాయిన్ చేశారు 1877 లో. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏంటంటే హెర్మెట్ క్రాబ్ అండ్ ద సీ యానిమోన్ అనమాట. ఓకేనా. సో హెర్మెట్ క్రాబ్ అని అంటారు, యూపాగరస్ అని అంటూ ఉంటారు, విచ్ ఈస్ లివ్స్ ఇన్సైడ్ ద ఎంటీ గ్యాస్ట్రోపోడ్ షెల్ లోన ఇది ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తున్నారు. సో ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ అండ్ షెల్ ఈస్ ఇన్హిబిటెడ్ బై సీ యానిమోన్ అనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి ఏంటంటే అడ్మినిషియా అని అంటారు. సో ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే. సీ యానిమోన్ యొక్క సైంటిఫిక్ నేమ్. సో సీ యానిమోన్ దగ్గర ఏంటంటే ఇది వెళ్ళి అటాచ్ అవుతూ ఉంటుంది. ద హెర్మెట్ క్రాబ్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ఎనిమీస్ బై అండ్ స్టింగింగ్ సెల్స్ ఆఫ్ అండ్ సీ యానిమోన్. సో ఈ క్రాబ్స్ యొక్క పైన షెల్ దగ్గర ఈ సీ యానిమోన్ వచ్చి అటాచ్ అవడం వల్ల సీ యానిమోన్ కి ఏంటంటే ఒక స్టింగింగ్ సెల్స్ అని అంటారు, నిడోసైట్స్ అంటారు కదా, లైక్ అలా బంచ్ లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే సో ఈ ప్రిడేటర్స్ ఏమన్నా వచ్చినప్పుడు వాటిని గట్టిగా పట్టుకొని సో వాటిని క్యాప్చర్ చేయడానికి క్యాచ్ చేయడానికి ఏంటంటే సో స్టింగింగ్ సెల్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఆ విధంగా ఏంటి అంటే హెర్మెట్ క్రాబ్ అనేది దాని యొక్క ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. సో ఇట్లాగా ఇది కూడా ఏంటంటే దాని యొక్క మూవ్మెంట్ అనేది సీ యానిమోన్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి సో ఈ క్రాబ్ అనేది హెర్మెట్ క్రాబ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇలాగ మ్యూచువల్ గా 2 బెనిఫిషియల్ అనేది పొందుతున్నాయి, బెనిఫిట్స్ ని పొందుతున్నాయి. సో ద సీ యానిమోన్ గెట్స్ 2 బెనిఫిట్స్ ఏంటంటే ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అనమాట. ఓకేనా. సో ఇట్ షేర్స్ ద ఫుడ్ క్యాప్చర్డ్ బై ద క్రాబ్ అనమాట. క్రాబ్ క్యాప్చర్ చేసిన ఫుడ్ ని సో ఇది షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో దిస్ పిక్చర్ షోస్ ద సీ యానిమోన్ అండ్ హెర్మెట్ క్రాబ్ పిక్చర్ అనమాట. ఓకేనా. సో గెయిన్ క్లామ్ అండ్ ద జూజాంటిల్లా. ఓకేనా. ద మ్యాంటల్ ఆఫ్ అండ్ జైన్ క్లామ్. ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ట్రైడాక్సినా. ఓకేనా. ట్రైడాక్సినా అనేది
సైంటిఫిక్ నేమ్. సో లామినిబ్రాంకియస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ అండ్ బ్రౌన్ కలర్డ్ ఫ్లాజెలైట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. దాన్ని జూజాంథెల్లా అని అంటూ ఉంటారు. సో ది షెల్స్ ఆఫ్ ద మొలస్కన్స్ ఆర్ థిక్, దే కెనాట్ బి క్లోజ్డ్ కంప్లీట్లీ అండ్ దిస్ హెల్ప్స్ ద జూజాంథెల్లా రిసీవ్స్ సన్లైట్. ఓకేనా. సో ఇది యొక్క మొలస్కన్స్ యొక్క షెల్స్ ఏంటంటే చాలా థిక్ గా ఉంటాయి. సో ఇట్ కెనాట్ బి క్లోజ్డ్ కంప్లీట్లీ అనమాట. ఓకేనా. సో అవి ఏంటంటే కంప్లీట్ గా అవి క్లోజ్ అయ్యి అయితే ఉండవు. సో ఎందుకని అంటే సో ఈ జూజాంథెల్లా వెళ్ళి సో దాని దగ్గర ఉండడం వల్ల ఏంటంటే సో ఇట్ రిసీవ్స్ ద సన్లైట్ టు ద షెల్. ఈ మొలస్కన్స్ కూడా సన్లైట్ అనేది పంపించడానికి హెల్ప్ఫుల్ అవుతాయని చెప్తున్నారు. సో అగైన్ ద మ్యాంటల్ కంటెన్స్ న్యూమరస్ లెన్స్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. ఓకేనా. సో ఇట్ ఫోకసెస్ ద లైట్ ఇన్ టు ద డీప్ సీటెడ్ జూజాంథెల్లా. సో ఇక్కడ లోన్ ఉన్న ఈ పార్షియల్ గా అయితే క్లోజ్ అయి ఉంటుంది కదా. సో పార్షియల్ గా క్లోజ్ అయినప్పుడు జూజాంథెల్లా అనేది అందులోకి వెళ్తే సో ఈ పార్షియల్ గా ఓపెన్ అవ్వడం వల్ల ఏంటంటే దీని మీద ఏంటంటే లెన్స్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఏంటంటే లైట్ ఫోకస్ చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. సో లైట్ అనేది ఫోకస్ చేసి జూజాంథెల్లాకి పంపిస్తూ ఉంటుంది. సో జూజాంథెల్లా అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఫైటోప్లాంక్టన్ అనమాట. సో ఇట్ అబ్టైన్స్ ద ప్లెంటీ ఆఫ్ లైట్ ఫర్ ద ఫోటోసింథసిస్. ఓకేనా. సో ద ఓల్డర్ సెనిసియంట్ అనేది ఏంటంటే జూజాంథెల్లా. సో ద ఓల్డర్ ఫార్మ్ ఆఫ్ జూజాంథెల్లా అనేది ఏంటంటే ఇట్ ఈస్ సెలెక్టివ్లీ కర్ల్డ్ బై అమీబియోసైట్స్ అనమాట. ఓకేనా. ఆఫ్ ఎన్ జైంట్ క్లామ్ అండ్ ఆర్ డైజెస్టెడ్ యాజ్ ఎ ఫుడ్. సో దాని నుంచి జైంట్ క్లామ్ నుంచి వచ్చిన ఈ అమీబియోసైట్స్ ఏంటంటే ఇది ఫుడ్ కింద తీసుకుంటూ ఉంది. సో మ్యూచువల్ గా రెండు బెనిఫిట్స్ అనేది పొందుతూ ఉంటాయని చెప్తున్నారు. సో అమీబియోసైట్స్ వాటి కాజ్ చేస్తే మళ్ళీ సో డిసీజెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో వీటిని ఏంటంటే జూజాంథెల్లా అనేది తినేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యోంగియానా ఆయన ఏంటంటే సో జైంట్ క్లామ్స్ అనేవి ఏంటంటే which forms the zooxanthella and drives the considerable position of its nutrition. ఓకేనా. సో ఇది ఏంటంటే దీని యొక్క కల్చర్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే న్యూట్రిషన్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందని చెప్తుంది జైంట్ క్లామ్ అనేది. సో టర్మైట్స్ అండ్ ఫ్లాషెలెట్స్. సో టర్మైట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ కెనాట్ డైజెస్ట్ ద వుడ్ పార్టికల్స్ అనమాట బికాస్ ఇట్ కంటైన్స్ సెల్యులోజ్ అనమాట. ఓకేనా. బట్ ద ఇంటెస్టైన్ ఆఫ్ ద టర్మైట్స్ కంటైన్స్ న్యూమరస్ ఫ్లాజెలెట్స్ లైక్ ఏంటంటే ట్రైకోనింఫా. ఓకేనా. సో దీస్ ఫ్లాజెలెట్స్ ప్రొడ్యూస్ సెల్యులేస్ అనే ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. సో సెల్యులేస్ ఎంజైమ్ వచ్చేసరికి సెల్యులోజ్ ని ఏంటంటే డైజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో బై దిస్ బోత్ పార్ట్నర్స్ ఆర్ టర్మైట్స్. ట్రైకోనింఫాను సో టర్మైట్స్ రెండు ఫ్లాజెలెట్స్. సో ఈ రెండు ఏంటంటే మనకి బెనిఫిషియల్ గా మ్యూచువల్ గా బెనిఫిట్స్ అని పొందుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే యాంట్స్ అండ్ ఎఫిడ్స్ అనమాట. ఓకేనా. సో ద లిటిల్ బ్రౌన్ కలర్డ్ యాంట్స్ అనేవి లేషియస్ యురానియస్ అని అంటూ ఉంటారు. విచ్ రేట్స్ ద అఫినిట్స్ ఇన్ దేర్ కాలనీ అనమాట. ఓకేనా. సో దాని యొక్క కాలనీలో ఏంటి అంటే సో ఎఫినిట్స్ ని ఏంటంటే రేట్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీడే ఏంటంటే ఎఫిడ్స్ అనేవి ఏంటంటే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద రూట్స్ ఆఫ్ గ్రోయింగ్ కార్న్. సో రోజు ఏంటి అంటే ఇవి రూట్స్ ఆఫ్ గ్రోయింగ్ కార్న్ దగ్గరికి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తాయి. సో వేర్ దే ఆర్ లుక్డ్ ఆఫ్టర్ జస్ట్ యాజ్ షెపర్డ్ వాచెస్ హిస్ షీప్ అనమాట. సో అవి మనకి ఎట్లా కనిపిస్తాయి అంటే ఒక షెపర్డ్ గొర్రెలు కాపరి ఎలాగైతే షీప్ ని కాపాడుతూ ఉంటాడు షీప్స్ ని సో అట్లాగే ఏంటంటే అది కనిపిస్తూ ఉంటుంది. ద యాంట్స్ obtain the honey from the honey tubes present in the amoeba. సో అబ్డామెన్ ఆఫ్ an aphids అని చెప్తుంది. సో ఈ యాంట్స్ వచ్చేసరికి ఏంటంటే సో దీనికి ఎఫిడ్స్ యొక్క అబ్డామెన్ దగ్గర మనకి హనీ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో అందులో హనీ అనేది స్టోర్ అవుతుంది. సో అక్కడి నుంచి యాంట్స్ అనేవి సో ఇట్లాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. హెన్స్ ఇట్ ఈస్ సెడ్ దట్ యాంట్స్ కీప్ కౌ అండ్ మిల్క్ దెమ్ అనమాట. ఓకేనా. సో దాన్ని ఏంటంటే కౌని పెట్టినట్టు దాని నుంచి మిల్క్ తీసుకున్నట్టు మనకి చెప్తున్నారు. సో అలా ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. సో దీస్ ఆర్ ది టర్మైట్స్ అండ్ ఫ్లాషెలెట్స్ అని. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టీస్ అండ్ యాంట్స్ అండ్ అఫిడ్స్ అనమాట. ఓకేనా. సో ఇట్లాగా సో ఇలా కార్న్కి ఏంటంటే ఇట్లా ఉంటాయి. సో దీని నుంచి హనీ అనేది సక్ చేస్తూ ఉంటుంది. సో బర్డ్స్ అండ్ గ్రేజింగ్ యానిమల్స్ ని చూసుకుంటే కనుక ద కౌ బర్డ్ దట్ మీన్స్ ఆక్స్ పికర్ అని వచ్చేసరికి ఏంటంటే వైట్ హెరాయిన్స్ ఆర్ ఫౌండ్ అలైటింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ గ్రేజింగ్ యానిమల్ లైక్ బఫెల్లోస్ కానీ వీటి మీద ఏంటి అంటే సో లైక్ ఆక్స్ పికర్స్ కానీ హెరాయిన్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. సో ఇవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే సో ఆక్స్ మీద వాటి మీద ఏంటంటే ఏమైనా టిక్స్ కానీ మైట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక సో వాటిని ఏంటంటే ఇది క్యాచ్ చేసి తినేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాగా దాని యొక్క బాడీని క్లీన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా బర్డ్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఏంటంటే మూవ్ అవ్వడానికి సో ఈ బర్డ్స్ కూడా ఈ ఆక్సెస్ కానీ సో ఈ గ్రేజింగ్ యానిమల్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి మనకి చెప్తున్నారు. సో దే గెట్ రీడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ పారాసైట్స్, దే గెట్ ఎర్లీ వార్నింగ్
about the approaching the enemies by activity of an birds as a watchman. సో అదే విధంగా ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి అంటే సో ఏమైనా ఎనిమీస్ వచ్చినా సరే సో దానికి ఎనిమీస్ వస్తాయని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా సో ఈ బర్డ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయని గ్రేసింగ్ యానిమల్స్ కి చెప్తుంది. సో మ్యూచువల్ గా ఇలాగా బెనిఫిషియల్ అనేది అవుతుంది. సో క్రొకోడైల్ బర్డ్ అండ్ క్రొకోడైల్ అనమాట. ఓకేనా. సో క్రొకోడైల్ allows the crocodile bird to go deep into the mouth, making them remove the leeches found in between the teeth అనమాట. ఓకేనా. సో టీత్ మధ్యలో ప్రెసెంట్ అయిన లీచెస్ ని మౌత్ లో ప్రెసెంట్ అయిన లీచెస్ ని ఏంటంటే సో ఈ క్రొకోడైల్ బర్డ్స్ అనేవి ఏంటంటే రిమూవ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతాయని చెప్తున్నారు. Thus the crocodile gets rid of leeches and the birds obtain food. సో ఈ క్రొకోడైల్ అనేది ఏంటంటే సో ఈ విధంగా సో బర్డ్ చేత ఏంటంటే లీచెస్ ని తీయించుకొని సో ఈ బర్డ్ కూడా ఏంటంటే లీచెస్ దీని ఫుడ్ కింద అప్టైన్ అవుతుంది. సో అటు నుంచి ఫుడ్ కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది అనేది చెప్తున్నారు. సో దిస్ వన్ ఈజ్ అండ్ గ్రేసింగ్ యానిమల్స్ అండ్ హెరోయిన్స్ మ్యూచువలిజం. సో ఇది క్రొకోడైల్ బర్డ్ అండ్ క్రొకోడైల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కమెన్సలిజం అన్నమాట. సో కమెన్సలిజం వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ సింబయోటిక్ ఇంటర్ స్పెసిఫిక్ రిలేషన్షిప్. ఓకేనా. వేర్ ద వన్ పార్ట్నర్ ఈస్ బెనిఫిటెడ్ అండ్ అదర్ పార్ట్నర్ ఈస్ నాట్ హార్మ్డ్. సో బోత్ ద పార్ట్నర్స్ ఆర్ కమెన్సల్స్ అని చెప్తాం. సో ఈ కమెన్సలిజం వాజ్ కాయిన్ బై ఏంటి అంటే వాన్ బెండెన్. ఓకేనా. సో వాన్ బెండెన్ అని ఆయన దీన్ని నేమ్ ని కాయిన్ చేశారు. సో ఇట్ ఈస్ లిటరల్లీ మీన్స్ ద ఈటింగ్ ద సేమ్ టేబుల్ అండ్ గెస్ట్ మెస్మేట్స్. ఓకేనా. సో సేమ్ టైప్ ఆఫ్ ఆర్గానిజం సో సేమ్ ఫుడ్ ని ఏంటంటే ఇది కన్జ్యూమ్ చేయడం అనమాట. సో టైప్స్ ఆఫ్ కమెన్సలిజం చూసుకుంటే కానీ ఇట్ ఈస్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 4 గ్రూప్స్. సో టెంపరరీ కమెన్సలిజం, పర్మనెంట్ కమెన్సలిజం, ఎక్టో కమెన్సల్స్ అండ్ ఎండో కమెన్సల్స్ కింద మనకి డివైడ్ చేశారు. సో టెంపరరీ కమెన్సలిజం వచ్చేసరికి ఏంటంటే దెర్ ఈస్ అన్ అసోసియేషన్. సో ఇది ఏంటంటే అసోసియేషన్ ఈస్ టెంపరరీ. ఓకేనా. సో సమ్ టైమ్స్ ద పార్ట్నర్స్ మే సెపరేట్ అండ్ గో అవే. సో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చి సో ఇందులో పార్ట్నర్స్ అనేవి సెపరేట్ గా ఉండొచ్చు ఆర్ మొత్తానికి వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ద క్రాబ్ లివింగ్ ఇన్ ద క్యూబ్ ఆఫ్ కిడోప్టెరస్ అండ్ సక్కర్ ఫిష్ అండ్ షార్క్ అనమాట ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చింది. సో పర్మనెంట్ కమెన్సలిజం వచ్చేసరికి ఏంటంటే దిస్ అసోసియేషన్ ఈస్ పర్మనెంట్. ద పార్ట్నర్స్ రిమైన్స్ టుగెదర్ పర్మనెంట్లీ. ఓకేనా. ద పార్ట్నర్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ టుగెదర్ పర్మనెంట్ గా మనకి సో అట్లాగే అవి టుగెదర్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో ఎక్టో కమెన్సల్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ లివ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద అదర్ పార్ట్నర్. ఓకే. సో అదర్ పార్ట్నర్ యొక్క సర్ఫేస్ బాడీ మీద ఏంటంటే ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తున్నారు అవుటర్ సర్ఫేస్ మీద. సో సక్కర్ ఫిష్ అండ్ షార్క్, హెర్మిట్ క్రాబ్ అండ్ సీ యానిమల్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు. సో ఎండో కమెన్సల్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ లివ్స్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ అదర్ పార్ట్నర్ యొక్క బాడీ ఇన్సైడ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లాషర్ లివ్స్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ టర్మైట్స్ అని కూడా మనం చెప్తున్నారు. సో ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమెన్సలిజం. సో సక్కర్ ఫిష్ అండ్ షార్క్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే సక్కర్ ఫిష్ అని అంటారు. సో ఇది ఏంటంటే ఇగ్నేసిస్ అని అంటూ ఉంటారు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ అండ్ సక్కర్ ఆన్ ద డార్సల్ సైడ్. సో డార్సల్ సైడ్ లో ఏంటంటే మనకి సక్కర్ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో it is and modified first as a dorsal fin. So it is useful for the attachment. The rocks can substratum గాని అటాచ్ అవ్వడానికి సక్కర్ షేప్ లో ఉన్న సో ఇవన్నీ ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది చెప్తున్నారు. కామన్లీ ఇట్ ఈస్ ఫౌండ్ అటాచ్డ్ టు ద షార్క్స్. ఓకేనా. సో యూజువల్లీ ఏంటంటే షార్క్స్ కి ఇవి అతుక్కుంటూ ఉంటాయి. సో సక్కర్ ఫిష్ గెట్స్ 2 benefits అనమాట. ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ బై ది షార్క్. సో ఇట్ ఫీడ్స్ ఆన్ ది లెఫ్ట్ ఓవర్స్ ఆఫ్ ది షార్క్. ఓకేనా. సో ఇది ట్రాన్స్పోర్ట్ మీద అతుక్కొని ఉండటం వల్ల ఏంటంటే సో దాని యొక్క మూవ్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఈ షార్క్ అనేది ఎక్కడికైతే వెళ్తుందో సో ఈ సక్కర్ ఫిష్ కూడా అక్కడికి మూవ్ అవుతూ ఉంటుంది. సో వితౌట్ కన్సర్వింగ్ ఎనీ ఎనర్జీ. అది కాకుండా షార్క్ తిని పాడేసిన ఓకేనా ఫీడ్ ని అది కూడా ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో కిడోప్టెరస్ అండ్ క్రాబ్ చూస్తే కనుక ద క్రాబ్ వచ్చేసరికి ఏంటంటే పాలినాక్స్. ఓకేనా. సో విచ్ ఈస్ యూజువల్లీ లివ్స్ ఇన్ ద posterior end of the tube of polychaete. So polychaete worm of Chitopterus అన్నమాట. ఓకేనా. సో దాని యొక్క ఇన్సైడ్ పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ట్యూబ్ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తుంది. ద క్రాబ్ గెట్స్ 3 benefits. ఓకేనా. సో ఇట్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇట్ గెట్స్ ఫుడ్ ఫ్రమ్ ద అవుట్ గోయింగ్ వాటర్ నుంచి ఫుడ్ అనేది గెయిన్ చేయడానికి. నెక్స్ట్ వాటర్ కరెంట్స్ ద్వారా ఏంటంటే ఆక్సిజన్ అనేది గెయిన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్యోరిడై వామ్ అనమాట. పాలినాయ్ క్రాబ్ అండ్ ఫిషెస్. సో ఇక్యోరిడై అనేది ఏంటంటే ఈజ్ అండ్ వామ్. సో దీని యొక్క ఇంటెస్టైన్ లో ఏంటి అంటే మనకి యూ షేప్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ లో ఏంటి అంటే
మన పాలిప్స్ కానీ టీ క్రాబ్ కానీ ఫిష్ బాబీ కానీ ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తాం. ఇట్ ఈస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. సో ఇందులో ఏంటంటే క్రాబ్, ఓకేనా. సో క్రాబ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దీంతో పాటు ఫిష్ కూడా ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తాం. పీ క్రాబ్ అనమాట. సో ఇట్లా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఆల్ ద కమెన్సెల్స్ obtain the food and oxygen from the host. సో పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని అంటారు పైసాలియన్, ఓకేనా. ఫిష్ వీళ్ళ మధ్య ఇంటరాక్షన్. సో పైసాలియా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని అంటారు. సో ఇట్ ఈస్ ఐడెన్లీ పాయిజనస్ జెల్లీ ఫిష్ అనమాట, డెడ్లీ పాయిజనస్ జెల్లీ ఫిష్, ఓకేనా. సో ఇట్ ఈస్ సో డెడ్లీ పాయిజన్ జెల్లీ ఫిష్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇట్ కెన్ కిల్ ద ఆల్మోస్ట్ ఆల్ ఫిషెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్. సో హెల్ప్ ఆఫ్ ఇట్స్ ఏంటంటే టెంటికల్స్ ద్వారా ఏంటంటే మోస్ట్లీ ఆల్ ఫిషెస్ని ఏంటంటే అది కిల్ చేసే కెపాసిటీ అనేది ఉంది. బట్ ద స్మాల్ ఫిష్ మోమియస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ లివ్స్ అమాంగ్ ద టెంటికల్స్ ఫ్రీలీ యాజ్ అన్ కమెన్సెల్. దాని యొక్క టెంటికల్స్ దగ్గర ఏంటి అంటే ఇది సో ఫ్రీగా అనేది సర్వే అవుతుందని చెప్తున్నారు. సో ఇట్లా సో ద ఫిష్ గెట్ షెల్టర్స్, ప్రొటెక్షన్ అండ్ ఫుడ్ ఫ్రమ్ ద జెల్లీ ఫిష్. సో జెల్లీ ఫిష్ నుంచి అది షెల్టర్ పొందుతూ ఉంటుంది, ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనిమీస్ నుంచి, సో ఫుడ్ కూడా అది లభిస్తుంది అనేది, సో అక్కడి నుంచి గెయిన్ చేస్తుంది అనేది చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పారాసైటిజం, ఓకేనా. సో ఇందులో వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి బెనిఫిటెడ్, అనదర్ వచ్చేసరికి హార్మ్ఫుల్ అని, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే కమెన్సలిజం. కమెన్సలిజం వచ్చేసరికి బెనిఫిట్ అనేది ఉంటుంది, హార్మ్ అనేది జీరో. సో ఈ సింబల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే మ్యూచువలిజంలో కూడా సో ఇక్కడ ఏంటంటే బోత్ బెనిఫిషియల్ అనమాట. సో పారాసైటిజంలో వచ్చేసరికి ఏంటంటే ఒకటి వచ్చేసరికి బెనిఫిటెడ్, ఓకేనా, ప్రిడేటర్ బెనిఫిటెడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హోస్ట్ వచ్చేసరికి ఎఫెక్టెడ్ అని చెప్తున్నారు. సో ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ కెనాట్ లివ్ ఇండిపెండెంట్లీ బట్ డిపెండ్స్ అపాన్ ద అనదర్ ఆర్గానిజం ఫర్ ఇట్స్ సర్వైవల్, either completely or incompletely for food or shelter or both is called as parasite అని అంటూ ఉంటారు. సో ద లివింగ్ ఆర్గానిజం అనేది ఏంటంటే విచ్ ప్రొవైడ్స్ ఫుడ్ అండ్ షెల్టర్ ఆర్ కాల్డ్ యాజ్ అ హోస్ట్ అని అంటూ ఉంటారు. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పారాసైట్ అండ్ హోస్ట్ ఇస్ కాల్డ్ యాజ్ పారాసైటిజం అని అంటూ ఉంటారు. The parasitism is always benefited in this relationship and host is either injured or harmed అని చెప్తూ ఉంటాం. సో టైప్స్ ఆఫ్ పారాసైట్స్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద హోస్ట్ ని బేస్ చేసుకొని సో 3 టైప్స్ కింద డివైడ్ చేశారు, ఓకేనా. 2 టైప్స్ కింద డివైడ్ చేశారు, పార్షియల్ పారాసైట్స్ ఆర్ టెంపరరీ పారాసైట్స్ ఆర్ పర్మనెంట్ పారాసైట్స్ కింద మనకి డివైడ్ చేశారు. ద పారాసైట్స్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ యూజువల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ because depends upon the existence on the host name existence in బట్టి. సో దీన్ని ఏంటంటే పారాసైట్ యొక్క ఎగ్జిస్టెన్స్ హోస్ట్ లో దాన్ని డిపెండ్ చేసుకుని ఏంటంటే మనకి 2 టైప్స్ కింద డివైడ్ చేస్తారు. ద పారాసైట్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్, సేమ్ పాయింట్. సో ఎక్టోపారాసైట్స్ అండ్ ఎండోపారాసైట్ అన్నారు. ఎక్టోపారాసైట్ వచ్చేసరికి పారాసైట్ విచ్ లివ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ హోస్ట్ అంటే మనకి ఎక్టోపారాసైట్. ఎగ్జాంపుల్ టిక్స్, మైట్స్, బగ్స్, హెడ్ లూజర్స్, నెక్స్ట్ లీచెస్ అంటే హెడ్ లూజర్స్ అంటే ఫెయిల్ అంటారు కదా, సో అట్లా. సో ఇవన్నీ ప్రెసెంట్ అయ్యి సో ఇవన్నీ ఏంటంటే ఎక్టోపారాసైట్స్. సో ఎండోపారాసైట్స్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ లివ్స్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ హోస్ట్ అని చెప్తుంది. సో ప్లాస్మోడియం, ఎంటమీబా, హిస్టోరికా, నెక్స్ట్ ట్రైపనోసోమా, నెక్స్ట్ ఆస్కరిస్ అనమాట ఎక్సెట్రా. సో ఎండోపారాసైట్స్ ఆర్ ది again classified into 3 types based on the place of living base చేసుకొని. సో టెంపరరీ ఆర్ partial parasites అని అంటూ ఉంటారు. The partial parasites in which lives for a shorter period on the body of host. హోస్ట్ యొక్క బాడీలో ఏంటంటే ఓన్లీ షార్టర్ టైంలోనే మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే మిస్టీలియోటోడ్స్, ఓకేనా, మిస్టీలియోటోడ్స్, నెక్స్ట్ లోరాంథస్ అని అంటూ ఉంటారు. ఇట్ ఈస్ అన్ ఎపిఫైట్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే లార్జ్ ట్రీ బ్రాంచెస్ మీద ఏంటంటే ఇది గ్రో అవుతూ ఉంటుంది అండ్ ఇట్ సెన్స్ ఇట్స్ రూట్స్ ఇన్ టు ద వాస్కులర్ టిష్యూస్ ఆఫ్ ద హోస్ట్ ప్లాంట్, ఓకేనా, ఫ్రమ్ విచ్ ఏంటంటే సో అక్కడ నుంచి ఏంటంటే వాటర్ ని మినరల్స్ ఏంటనేది చేస్తూ ఉంటుంది. దస్ ద కాజింగ్ ఇంజురీ టు ద హోస్ట్ ప్లాంట్. సో అట్లాగా అది ఏంటంటే దాన్ని కూడా చంపేసే కెపాసిటీ ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇట్ క్యాన్ సింథసైజ్ ఇట్స్ ఫుడ్ మెటీరియల్ బై ది హెల్ప్ ఆఫ్ గ్రీన్ లీవ్స్ అనమాట. గ్రీన్ లీవ్స్ యొక్క హెల్ప్ఫుల్ వల్ల సో ఇది ఫుడ్ అనేది ఏంటంటే మనకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుందని చెప్తాం.
సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే క్లోషీడియం లార్వా. సో క్లోషీడియం లార్వా వచ్చేసరికి ఏంటంటే సో ఇట్ ఈస్ అన్ ఫ్రెష్ వాటర్ మ్యూసిల్ లార్వా. సో ఇట్ ఈస్ అటాచెస్ టు ద గిల్స్ అన్నమాట, గిల్స్ కి, స్కిన్ కి అండ్ టిన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ కి. సో వీటికి ఏంటంటే వెళ్ళి అటాచ్ అవుతాం. సో విత్ ఇట్స్ హుక్స్, సో హుక్స్ ని యూజ్ చేసుకొని ఏంటంటే హోస్ట్ యొక్క టిష్యూస్ కి వాటిలోకి ఏంటంటే పెనిట్రేట్ అయిపోయి సో అక్కడి నుంచి ఫుడ్ అనేది న్యూట్రియన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటుందని చెప్తున్నాం. సో దిస్ వన్ ఈస్ అన్ అడాప్టర్ మజిల్ ఆఫ్ అనదర్ అనిమల్. సో బైసిస్ థ్రెడ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా అనిమల్స్ ని ప్రిడిక్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ హుక్స్ కూడా అటాచ్ చేయడానికి నెక్స్ట్ సెన్స్ ఆర్గన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయని మనకి చెప్తున్నారు. So during the early stages of development, the larva leads to an parasitic life. So but after 10 weeks of development, it becomes an adult mucil and leads to an independent life and చెప్తారు. ఓకేనా. సో డ్యూరింగ్ డెవలప్మెంటల్ స్టేజ్ లో ఏంటి, సో లార్వల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ లీడ్స్ అండ్ పారాసైటిక్ లైఫ్ అని. సో ఆఫ్టర్ 10 weeks తర్వాత ఏంటంటే ఇట్ బికమ్స్ అడల్ట్ మ్యూచువల్ ఆర్ లీడింగ్ టు అన్ ఇండిపెండెంట్ లైఫ్ అని చెప్తుంది. సో లీచెస్, ఫ్లైస్, సో బ్లడ్ సకింగ్ బగ్స్, మస్కిటోస్, వాంపై ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. వాంపై బైట్స్, దీస్ ఆర్ ది కామన్ పారాసైట్స్ విచ్ లివ్స్ ఆన్ ది బ్లడ్ అండ్ హ్యావ్ కాంటాక్ట్ విత్ ద హోస్ట్ ఫర్ ఏ షార్ట్ టైం. ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే లివ్స్ ఆన్ ది బ్లడ్ ఆఫ్ ఎన్ హోస్ట్ అన్నమాట. సో మెనీ పార్షియల్ పారాసైట్స్ అన్నమాట. ఓకేనా. ఇన్ అడల్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు దే బికమ్ పారాసైట్. ఓకేనా. బట్ దే ఆర్ ఫ్రీ లివింగ్ ఇన్ ద లార్వల్ స్టేజ్. ఓకే. లార్వల్ స్టేజ్ ఫ్రీ లివింగ్. సో అడల్ట్ స్టేజ్ వచ్చేసరికి సో దే ఆర్ ఎఫెక్టెడ్ అని కూడా చెప్తున్నారు. సమ్ టైమ్స్ ఏంటంటే ద రివర్స్ మే బి ట్రూ, దట్ ఈస్ ఏంటంటే అడల్ట్ మే బి ఫ్రీ లివింగ్ అండ్ లార్వా విల్ బి పారాసైటిక్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే పారాసైటిక్ వాస్ప్స్ వచ్చేసరికి ఏంటంటే లే దేర్ ఎగ్స్ ఇన్ ద బాడీస్ ఆఫ్ అదర్ ఇన్సెక్ట్స్. ఓకేనా. పారాసైటిక్ వాస్ప్స్ వచ్చేసరికి ఏంటంటే అదర్ ఇన్సెక్ట్స్ యొక్క సో ఈ బాడీస్ లో ఏంటంటే ఎగ్స్ అనేవి లే చేస్తూ ఉంటాయి. ద ఎగ్ హ్యాచింగ్ అండ్ ది లార్వల్ ఫీడ్ ఆన్ ద టిష్యూస్ ఆఫ్ ద హోస్ట్ అని కూడా మనకి చెప్తుంది. ఎగ్స్ అనేవి ఏంటంటే దే బికమ్ హ్యాచ్డ్ అవుట్ టు ఫార్మ్ అండ్ లార్వా. సో లార్వా వచ్చేసరికి ఏంటంటే హోస్ట్ యొక్క టిష్యూస్ ని ఏంటంటే ఫీడ్ చేస్తూ ఉంటుందని మనకి చెప్తుంది. సో పర్మనెంట్ పారాసైట్స్ వచ్చేసరికి ఏంటంటే దే స్పెండ్ దేర్ ఎంటైర్ లైఫ్ యాజ్ అండ్ పారాసైట్స్. వాటిని మనం పర్మనెంట్ పారాసైట్స్ అని అంటూ ఉంటాం. సో ఇఫ్ దిస్ పారాసైట్స్ లివింగ్ ఆన్ ఏ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ locate and those living animals are called as zooparasites అని అంటారు. సో డిపెండింగ్ అపాన్ ద పారాసైట్ రిలేషన్ టు ద హోస్ట్ ద పర్మనెంట్ పారాసైట్స్ అనేవి సో దీని మీద కూడా డిపెండ్ చేసుకొని మన పారాసైటిక్ రిలేషన్ అనేది సో ఈ హోస్ట్ ఎట్లా ఉన్నదని బేస్ చేసుకుని కూడా మనకి ఫర్దర్ గా డివైడ్ చేశారు. సో ఎక్టోపారాసైట్స్, ఎండోపారాసైట్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక బీటింగ్ లైస్ అని అంటూ ఉంటారు, నలోఫాగా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే పర్మనెంట్ ఎక్టోపారాసైట్ అనమాట. అంటే బాడీ సర్ఫేస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఏంటంటే దాని బాడీ సర్ఫేస్ లో సో పర్మనెంట్ ఎక్టోపారాసైట్ కింద మనకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. ద పారాసైట్స్ లివ్స్ ఆన్ ది ఫెదర్స్ అండ్ అదర్ ఎపిడర్మల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎ బర్డ్ అని. ఓకేనా. దాని యొక్క ఫెదర్స్ దగ్గర అంటే ప్రెసెంట్ అయి ఉంటుందని చెప్తున్నాను. సో ఇట్ డు నాట్ కాజ్ మచ్ హార్మ్ టు ద బర్డ్ ఎక్సెప్ట్ డీన్జుడేషన్. ఓకేనా. సో ఈ ఫెదరింగ్, ఫాలింగ్ ఆఫ్ ఫెదర్స్ అని అంటుంటారు కదా, అది మాత్రమే కాజ్ చేస్తుంది కానీ సో మిగతా ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి బర్డ్ లో చూడమని చెప్తారు. సో టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ పారాసైట్స్ ద బర్డ్ యూజువల్లీ టేక్స్ ద డస్ట్ బాత్ అన్నమాట. ఓకేనా. సో వెళ్ళి దుమ్ములోకి ఏంటంటే వెళ్ళిలో దొరుకుతూ ఉంటుంది. సో ఈ పారాసైట్ నుంచి రిలాక్సేషన్ కోసం. సో the transmission of these parasites to the other birds by direct contact between the birds. So other parasites, so ఈ parasite అనేది ఏంటంటే other birds కూడా ఎట్లాగా మనకి వెళ్తుంది అంటే సో by direct contact or between the birds. So నెక్స్ట్ వచ్చేసరికి cyclopid protozoan. It is a permanent ectoparasite అని కూడా చెప్పొచ్చు. They are feeds upon the fish అన్నమాట. ఓకేనా. సో అడల్ట్ రివర్ లాంప్రే అని అంటారు, లాంపిత్రే. సో లాంపిట్రే. నెక్స్ట్ ఫ్లూవియాటలిస్. ఓకేనా. లాంపిట్రే, ఫ్లూవియాటలిస్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే లార్జర్ ఫిషెస్ కి ఏంటంటే వెళ్ళి అటాచ్ అవుతూ ఉంటుంది. సో ఫార్మ్స్ అండ్ సర్క్యులర్ మౌత్ విచ్ యాక్ట్ యాజ్ ఎ సక్కర్ అండ్ సక్స్ ద బ్లడ్ ఆఫ్ ఎన్ హోస్ట్ ఫిష్ అని కూడా మనకి చెప్తున్నారు. సో విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ద రాస్పింగ్ టంగ్. ఓకేనా. సో రాస్పింగ్ టంగ్ సో మనకి వాయిస్ అనేది సరిగ్గా రావడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందని చెప్తారు. సో లైస్ పాసెస్ ద క్లావ్స్ ఫర్ హోల్డింగ్ ద ఫుడ్ ఆఫ్ ఎన్ హోస్ట్ అండ్ సక్ ద బ్లడ్ యాజ్ ఫుడ్ అని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే టిక్స్ అన్నమాట.
సో దే ఆర్ ఆల్సో ఎక్టోపారాసైట్స్ అనమాట. సో దే క్యాన్ లీవ్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ యానిమల్ స్కిన్ అనమాట. ఓకేనా. సో సర్ఫేస్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ మెయిన్లీ సక్స్ ఆన్ ద host body as food అనమాట. సక్స్ ద బ్లడ్ ఫ్రమ్ ద హోస్ట్ యాజ్ ఎ ఫుడ్ కింద. సో టేప్ వామ్ అండ్ రౌండ్ వామ్ అని అంటూ ఉంటారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఎండోపారాసైట్స్ అని అంటూ ఉంటారు. దే ఆర్ మెయిన్లీ ప్రెసెంట్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్ అండ్ దే ఆబ్టైన్స్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద హోస్ట్ టిష్యూస్ అని చెప్తున్నారు. సో డీప్ సీ యాంగ్లర్ ఫిష్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో యాక్ట్ లైక్ ఎన్ పర్మనెంట్ పారాసైట్ ఆన్ ఫిమేల్ ఏంటంటే బై అటాచింగ్ ఇన్ హెడ్స్ అండ్ ఫీడ్ ఆన్ దే బ్లడ్ అని కూడా మనకి చెప్తూ ఉన్నారు. సో హైపర్ పారాసైటిజం చూసుకుంటే కనుక సో పారాసైట్స్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ ఇన్ఫెక్టెడ్. ఓకే, ఇన్ఫెక్టెడ్ విత్ ద అదర్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్. పారాసైట్స్ ఆర్ కాల్డ్ యాజ్ హైపర్ పారాసైట్స్ అని అంటూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే నోసీమా నోటోబాలిస్. ఓకేనా. సో ఇట్ ఈస్ అండ్ హైపర్ పారాసైట్ ఆన్ సో మెక్సోస్పోరిడియం ప్రోటోజోవన్ మీద. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్పైరోస్పోరా పాలిమోర్ఫా. సో ఇట్ ఈస్ ఆల్సో కామన్ పారాసైట్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఆఫ్ ఫిష్, టోడ్ ఫిష్ అనమాట. ఓకే. సో టోడ్ ఫిష్ యొక్క యూరినరీ బ్లాడర్ మీద సో ఇదేమో కామన్ పారాసైట్ కింద అబ్జర్వ్ చేస్తారని చెప్తుంది. సో ఆబ్లిగేట్ ఆర్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్. సో ఇందులో చూసుకుంటే కనుక ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ టు నోట్ దట్ సమ్ పారాసైట్స్ వచ్చేసరికి ఏంటంటే దే కెన్ ఆపర్చునిస్టిక్ అనమాట. ఓకేనా. సో అవసరం వచ్చినప్పుడు అవి పారాసైట్ కింద యాక్ట్ చేస్తాయి. అదర్వైజ్ ఏంటంటే దే ఆర్ లీడ్స్ అండ్ ఇండిపెండెంట్ ఆర్ ఫ్రీ లైఫ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దాన్ని మనం ఏమంటామంటే ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్ అని అంటూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి మస్కిటోస్ కెన్ లీవ్ యాజ్ ఇండిపెండెంట్ organism by feeding upon the nectar and the other plants exudes they become an parasites on the vertebrates. Okay na. So it mainly depends upon the situation demand based చేసుకొని సో ఇవనేది. సో మస్కిటోస్ యూజువల్ గా చూస్తే కనుక సో ఈ పొదలు కానీ ఎక్కువ ఉంటే కనుక అట్లా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఒకవేళ మన చుట్టుపక్కల ఏరియాస్ సరౌండింగ్ ఏరియాస్ అనేవి ఏంటంటే పొల్యూషన్ అని జరుగుతూ ఉంటే కనుక సో ఈ టైప్ ఆఫ్ నేచర్ అనేది వాటిలో అబ్జర్వ్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. That is certain parasites which remain particularly as an parasites throughout their life and they lead an independent life. One type of parasites వచ్చేసరికి ఏంటంటే they remain particularly parasites throughout their life by leading an independent life అని చెప్తుంది. Such parasites are termed as an obligate parasites. Example certain worms కానీ బ్యాక్టీరియా కానీ ప్రోటోజోవా కానీ మన ఎగ్జాంపుల్స్ కింద తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మోనోజెనిక్ అండ్ డైజెనిక్ పారాసైట్. పారాసైట్ అనేది దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది ఒక కోర్సులో కానీ కంప్లీట్ చేస్తారు కనుక దాన్ని మోనోజెనిక్ అని అంటుంటారు. సో డైజెనిక్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఒక ఆర్గానిజం యొక్క సో యూజువల్ వచ్చేసరికి ఏంటి సో మోనోజెనిక్ అంటే దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది ఒక కోర్సులో కంప్లీట్ చేస్తే దాని మోనోజెనిక్. డైజెనిక్ వచ్చే దానికి లైఫ్ హిస్టరీ కానీ లైఫ్ సైకిల్ కానీ 2 కోర్సులో కంప్లీట్ చేస్తే కనుక దాన్ని మనం డైజెనిక్ అని అంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ అండ్ మోనోసిస్ట్ అనమాట. ఆస్కరిస్టీనియా మైట్స్ అండ్ ఎక్టోపారాసైట్. ఓకేనా. సో ట్రిపనోసోమా. సో దిస్ వన్ ఈజ్ అండ్ ప్లాస్మోడియం. సో పారాసైటిక్ అడాప్టేషన్ లో చూసుకుంటే కనుక సో పారాసైటిక్ అడాప్టేషన్స్ అనేవి ఏంటంటే ఇట్ షోస్ ద ఫిట్నెస్ ఆఫ్ ద పారాసైట్ టు ఇట్స్ ఎన్వైరన్మెంట్ అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఆఫ్ అండ్ 12 or 15, 17 ఉంటాయి. సో దీంట్లో ఏంటి ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే క్యూటికల్ అనమాట. సో ఆల్ పారాసైట్స్ కి ఏంటంటే ఒక క్యూటికల్ లైక్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఇన్సాల్యుబుల్ ప్రోటీన్స్ అనమాట. ఓకేనా. సో దిస్ ప్రోటీన్స్ can resist the digestive enzymes of a host. సో హోస్ట్ నుంచి ఏంటంటే resist digestive enzymes ని రిలీజ్ చేసేలా చేస్తుంది. సో thus the parasite is protected from the enzymes of the host. సో ఈ పారాసైట్ వచ్చేసరికి ఏంటంటే ఎంజైమ్స్ యొక్క హోస్ట్ యొక్క ఎంజైమ్స్ నుంచి ఏంటంటే ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. సో యాంటీ ఎంజైమ్స్ అనమాట. ఇంటర్స్టిషియల్ పారాసైట్స్ వచ్చేసరికి ఏంటంటే దే మే సెక్రీట్ సమ్ టైప్ ఆఫ్ ఎంజైమ్స్ కాల్డ్ యాజ్ యాంటీ ఎంజైమ్స్ అని అంటూ ఉంటారు. సో ఈ ఇనిషియల్ పారాసైట్స్ నుంచి సెక్రీట్ చేసే ఎంజైమ్స్ ని యాంటీ పారాసైట్. ఓకేనా. ఎంజైమ్స్ ని మనం ఏమంటాము యాంటీ ఎంజైమ్స్ అని అంటాము. సో దీస్ ఎంజైమ్స్ అనేవి ఏంటంటే యూజువల్లీ న్యూట్రలైజెస్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ద host anamata. ఓకేనా. సో ఆర్గన్స్ ఆఫ్ an attachment. సో మోస్ట్ ఆఫ్ ద పారాసైట్స్ ఏంటి అంటే దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ద ఆర్గన్స్ ఫర్ అటాచ్మెంట్ అనమాట. ఓకేనా.
సో దీస్ టైప్ ఆఫ్ ఆర్గన్స్ ఇంక్లూడ్స్ ఏంటి అంటే హుక్స్ కానీ సక్కర్స్ కానీ రాస్ట్రలం కానీ క్లావ్స్ కానీ ఎడిసివ్ సెక్రీషన్స్ కానీ సో ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ కింద చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే టీనియా సోడియం అండ్ ఫ్యాషనలా హెపాటికా. Again this one is an whole example. Rostrum, dorsal sucker, ventral sucker, nephridial canals ఇవన్నీ ఆర్గన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సిస్టీ సర్కస్. ఓకేనా. సో సిస్టీ సర్కస్ వచ్చేసరికి ఏంటంటే సో ఇట్ ఈస్ అండ్ లార్వల్ ఫార్మ్ ఆఫ్ సో ఇది ఒక లార్వల్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనిజం అనమాట. ఓకేనా. సెట్లో ప్రెసెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ హెక్సాంథైన్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి టీనియా హెక్సాంథైన్ లార్వా హుక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో లైస్ అండ్ ఫ్లూస్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లైస్ వచ్చేసరికి క్లావ్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. అడాప్టివ్ క్యారెక్టర్స్ కింద ఫామ్ అవుతాయి. సో ద లాస్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ అనమాట. సో ఈజ్ అండర్స్టాండింగ్ ద ఎన్విరాన్మెంటల్ చేంజ్. పారాసైట్ వచ్చేసరికి యూజువల్లీ హోస్ట్ యొక్క ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ హోస్ట్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దానికి ఏంటంటే సెన్స్ ఆర్గన్స్ సెన్సర్ చేయడానికి అంత అవసరమా కాదు కదా. సో ఇన్సైడ్ ద హోస్ట్ లో కూడా ఎన్వైరన్మెంట్ అనేది చాలా యూనిఫార్మిటీగా ఉంటుంది. సో ఈ సెన్స్ ఆర్గన్స్ ఆర్ నాట్ నెసెసరీ ఫర్ ద పారాసైట్స్. సో అందుకని సెన్స్ ఆర్గన్స్ అనేవి ఏంటంటే సో పారాసైట్స్ లో మనకి లాస్ అయిపోతూ ఉంటుంది. సో లోకోమోటరీ ఆర్గన్స్ కూడా నో నీడ్ అనమాట. ఓకేనా. ది లోకోమోటరీ ఆర్గన్స్ ఆర్ రెడ్యూస్డ్ ఆర్ డీజనరేటెడ్. సో పూర్ నర్వస్ సిస్టమ్ లో చూసుకుంటే కనుక సెన్స్ ఆర్గన్స్ అండ్ common locomotory organs are reduced. The nervous system is also poorly developed అనమాట. ఓకేనా. సో సెన్స్ ఆర్గన్స్ సో లోకోమోటరీ ఆర్గన్స్ కూడా ఏంటంటే మనకి సరిగ్గా ఫామ్ అవ్వవు. సో దే ఆర్ బికమ్స్ పూర్లీ డెవలప్డ్ అని కూడా మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎలిమెంటరీ కెనాల్. సో పారాసైట్స్ వచ్చేసరికి ఏంటి హోస్ట్ యొక్క డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటుంది. సో దీనికి ఎలిమెంటరీ కెనాల్ కూడా అవసరం లేదు. సో అందుకని అది ఏంటి యాబ్సెంట్ అనమాట. సో టీనియా. సో డైజెస్టివ్ గ్లాండ్స్ వచ్చేసరికి ఏంటంటే పారాసైట్స్ వచ్చేసరికి ప్రీ డైజెస్టెడ్ ఫుడ్ ని ఏంటంటే తీసుకుంటుంది. సో ఇట్ మే బి ఆఫ్ నో నీడ్ ఫర్ డైజెషన్. ఓకేనా. ప్రీ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకుంటే ఇట్ మే నాట్ నీడ్స్ ఎనీ ప్రాపర్ డైజెషన్ అనమాట. హెన్స్ ద డైజెస్టివ్ గ్లాండ్స్ ఆర్ కంప్లీట్లీ అబ్సెంట్ ఫ్రమ్ ద పారాసైట్. పారాసైట్స్ ఏంటంటే కంప్లీట్లీ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేవి అబ్సెంట్ అయి ఉంటాయని చెప్తున్నారు. సో ఎనఏరోబిక్ రెస్పిరేషన్ చూసుకుంటే కనుక సో రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది ఏంటంటే వితౌట్ ద యూటిలైజేషన్ ఆఫ్ ఆక్సిజన్ అయితే కనుక దాన్ని మనం అనఏరోబిక్ రెస్పిరేషన్ అని అంటూ ఉంటాం. సో ఈ పారాసైట్స్ వచ్చేసరికి హోస్ట్ యొక్క ఆర్గానిజం లో ఉంటాయి. సో అది ప్రొడ్యూస్ చేసిన ఆక్సిజన్ తీసుకుంటారు కానీ సో బయట నుంచి ఆక్సిజన్ అనేది ఏమి తీసుకోదని చెప్తున్నాం. సో కాంప్లికేటెడ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వచ్చేసరికి ఏంటంటే సో దే మే హ్యావ్ మెనీ రిస్క్ అండ్ హర్డిల్స్ ఫర్ ద పారాసైట్ టు రీచ్ ద అడల్ట్ స్టేజ్. ఓకే. అడల్ట్ స్టేజ్ రీచ్ అవడానికి ఇట్ మే face the lots of risk and hurdles అనమాట. Hence the parasites have tremendous adaptation for producing the large number of eggs and young ones అని కూడా మనకి చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రొడిగాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. సో పారాసైట్స్ అనేవి ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ యంగ్ వన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే వీటిలో ఏంటంటే క్లైమాటిక్ కండిషన్స్ అన్ని పవర్ గా ఉండకపోవచ్చు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందంటే అవి డిమానిష్ అనేవి అయిపోతూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద పారాసైట్స్ ఆర్ హెర్మాఫ్రోడిట్స్. హెర్మాఫ్రోడిట్స్ అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అని ఒక ఆర్గానిజం లోనే ఉంటే దాన్ని హెర్మాఫ్రోడిట్స్ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే పారాసైట్స్ అనేవి ఏంటంటే మోర్ దెన్ వన్ సెట్ ఆఫ్ రిప్రొడక్టివ్ సైకిల్ అనే సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే టీనియా సోడియం వచ్చేసరికి దే ఆర్ బ్రాట్ అబౌట్ 800 ఎగ్స్ అని ప్రోగ్లాటిడ్స్ అని పెడుతూ ఉంటుంది. సో ప్రోగ్లాటిడ్స్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మనకి చెప్తున్నారు. సో పారాసైట్ యొక్క యూటిరస్ వచ్చేసరికి చాలా లార్జ్ ఉంటుంది. దే ఆర్ హైలీ బ్రాంచ్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా మనకి పెడుతూ ఉంటుంది. సో పారాసైట్స్ హ్యావ్ అన్ ఇన్హెరిటెంట్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ థౌసండ్స్ ఆఫ్ ఎగ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఏంటంటే మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆస్కరీస్ వచ్చేసరికి ఏంటంటే దే మే ప్రొడ్యూసెస్ సో 20,000 ఆఫ్ ఎగ్స్ అట్ ఏ టైం. సో అలా ఎందుకు హై అమౌంట్ లో మనకి ఇన్సెక్ట్స్ కానీ ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తాయి అంటే వాటిలో సర్వైవలిటీ రేట్ అనేది చాలా తక్కువ ఎక్కువ వచ్చింది. సో హ్యూజ్ అమౌంట్ లో పెడితే సో మిగతా చనిపోయినా కొన్ని అలా 2-3 బతుకుతాయి కాబట్టి సో హ్యూజ్ అమౌంట్ లో ఎగ్స్ అనేవి లే చేస్తూ ఉంటాయని చెప్తున్నారు. సో ఈచ్ ప్రోగ్లాటిస్ ఆఫ్ ఎన్ టీనియా కంటైన్స్ 30,000 to 50,000 eggs. సో ఈచ్ టీనియా హ్యాస్ అబౌట్ 800 ప్రోగ్లాటిడ్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ సమ్ పారాసైట్స్ చూసుకుంటే కనుక ఫీమేల్స్ ఆర్ పర్మనెంట్లీ అటాచ్డ్ టు ద మేల్స్.
ఓకేనా. సో అదేంటంటే స్కైజోస్టోసోమా. ఓకేనా, స్కైజోస్టోసోమాలో మనం చూడొచ్చు. సో దిస్ వన్ ఈస్ ఫీమేల్ వచ్చేసరికి మెయిల్ యొక్క దాంట్లో అటాచ్ అయిపోయి త్రూఅవుట్ దేర్ లైఫ్ సైకిల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాలిస్పోమే ఇన్ టీనియా అన్నమాట. సో సింగిల్ సిట్రీ సర్కస్. ఓకేనా, సిస్టీ సర్కస్ వచ్చేసరికి లార్వా వచ్చేసరికి ఏంటంటే మెనీ టీనియస్ సోలమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో హుక్స్, సో ఇన్వాసినేటెడ్ స్కాలెక్స్, సో ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పార్థెనోజెనిసిస్. సో పార్థెనోజెనిసిస్ అంటే ఏంటి అంటే సో వితౌట్ ఎనీ ఫెర్టిలైజేషన్ జరగకుండా ఫామ్ అయ్యే ఎంబ్రియోని మనం పార్థెనోజెనిసిస్ అని అంటూ ఉంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో మెసీడియం లార్వా అనేది ఏంటంటే రేడియా నుంచి బై పార్థెనోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అయింది చెప్తాం. సో పాలీ ఎంబ్రియోని. ఓకేనా, సో ఎంబ్రియోని అంటే ఏంటంటే సో మెనీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఏంటంటే సింగిల్ జర్మ్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని పాలీ ఎంబ్రియోని అని అంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే టీనియా అన్నమాట. ఏ సింగిల్ సిస్టీ సర్కస్ లార్వా వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ మే ప్రొడ్యూస్ మెనీ టీనియా అని కూడా మనకి చెప్తున్నారు. సో ఎసెక్సువల్ రీప్రొడక్షన్ లో చూసుకుంటే కనుక సో మెనీ పారాసైట్స్ అనేవి ఏంటంటే దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్. ఓకేనా, ఎసెక్సువల్ రీప్రొడక్షన్. సో అట్లీస్ట్ సమ్ స్టేజెస్ ఆఫ్ ద సైకిల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్. ఎగ్జాంపుల్ ఏంటంటే జర్మ్ సెల్స్ ఆఫ్ అండ్ మెసీడియం లార్వా అని చెప్తున్నారు. సో డిస్పర్షన్ వచ్చేసరికి ఏంటి అంటే పారాసైట్స్ అనేవి ఏంటంటే దే ఫార్మ్ సిస్ అండ్ లార్వా ఫర్ డిస్పర్షన్. ఓకేనా, సో వాటిని డిస్పర్షన్ లో ఇవి ఫార్మ్ చేయడానికి సో ఇవి ఏంటంటే మనకి షెల్స్ కానీ సోనైట్స్ కానీ సిస్ట్ ఫార్మేషన్ కానీ హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఏంటంటే మెసీడియం లార్వా ఇచ్చారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ హోస్ట్ అనమాట. ఓకేనా, సో వన్ హోస్ట్ కన్నా ఎక్కువ ఉంటే కనుక సో సెర్టైన్ పారాసైట్స్ అనేవి ఏంటంటే కంప్లీట్ దర్ లైఫ్ సైకిల్ ఇన్ 2 or 3 హోస్ట్ లో సో దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఫాస్టియోలా హెపాటికా. సో దిస్ ప్రివెంట్స్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ పారాసైట్. ఓకేనా, సో ఇట్లాగా 2 or more హోస్ట్ కాబట్టి సో అవి ఎక్స్టెన్షన్ అనేది అవ్వవు. ఇఫ్ వన్ హోస్ట్ ఈస్ ఎక్స్టెంట్ సో ఈ నెంబర్ ఆఫ్ హోస్ట్ కాబట్టి ఎక్స్టెన్షన్ అనేది ఉంది. సో ఒక హోస్ట్ అనేది ఏంటంటే సో అట్లా డిఫరెంట్ హోస్ట్ ఉంటే కనుక ఎక్స్టెన్షన్ ఆఫ్ పారాసైట్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఒకవేళ వన్ హోస్ట్ ఉంటే కనుక అది ఎక్స్టెంట్ అయితే కనుక పారాసైట్ కెన్ సర్వ్ ఇన్ ద అనదర్ హోస్ట్ అని చెప్తున్నాను. సో కాంపిటీషన్ నెక్స్ట్ వచ్చేసరికి సో కాంపిటీషన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ విచ్ ఇట్ ఈస్ అన్ ఇంటరాక్షన్ ఇన్ విచ్ 2 individuals or species compete for an particular resources అన్నమాట. The idea of competition was proposed by Darwin. Okay, Darwin ఆయన ప్రపోజ్ చేశారు. సో ద ఫార్మ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఓకేనా, సో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు కదా, సో అట్లా కాంపిటీషన్ ఈస్ అన్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ ఎవల్యూషన్ అని మనకి చెప్తూ ఉన్నాం. సో ఇట్ ఈస్ ఆఫ్ అండ్ 2 types, స్పెసిఫిక్ కాంపిటీషన్ అండ్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్. సో ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ వచ్చేసరికి ఏంటంటే విత్ ఇన్ ద సేమ్ స్పీసెస్ లో కాంపిటీషన్ అనేది ఎవాల్వ్ అయితే కనుక దాన్ని ఇంట్రాస్పెసిఫిక్ కాంపిటీషన్ అని అంటూ ఉంటారు. సో మోస్ట్లీ ఫుడ్ కోసం, హ్యాబిటేట్ కోసం, మేట్ కోసం ఏంటంటే కంపీట్ అవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఈ లైచెన్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ కంపీట్ విత్ ద ఈచ్ అదర్ ఫర్ ది స్పేస్ ఆర్ డ్రై లేచ్ అని అంటూ ఉంటారు. సో బర్నాకిల్స్ కూడా ఏంటంటే సబ్మర్షన్ రాక్ మీద సర్ఫేస్ ఏరియా కోసం కూడా కంపీట్ అవుతూ ఉంటాయి. సో వెల్నెస్ ఆన్ ఏ రాక్ అనమాట దిస్ పిక్చర్ షోస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్. సో ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అండ్ ఇంటరాక్షన్ కాంపిటీషన్ బిట్వీన్ ది ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ అని అంటూ ఉంటారు. సో ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ షోన్ బై అండ్ గాస్ ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా, సో గాస్ ప్రిన్సిపల్ ఆర్ కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ కూడా అంటూ ఉంటారు. సో ఈ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఏంటంటే మనకి 1934లో గాస్ అని ఆయన ప్రపోజ్ చేసింది. సో అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ ఏంటి అంటే 2 species విత్ ఐడెంటికల్ ఎకలాజికల్ నీడ్స్ కెనాట్ ఆక్యుపై ద సేమ్ ఎన్వైరన్మెంట్. ఓకేనా, 2 species విత్ ఐడెంటికల్ ఎకలాజికల్ నీడ్స్ ఉంటే కనుక ఇట్ మే నాట్ బి ఆక్యుపై ద సేమ్ ఎన్వైరన్మెంట్ అని చెప్తున్నారు. So it can briefly stated as complete competitors cannot coexist. It means when the 2 species occupy the same geographical territory, so if the species a multiple selectively faster than the species B. So usually ఏంటి అంటే in species A species B కింద కల్చర్ చేస్తూ ఉన్నారు. సో 2 species అనేవి ఏంటంటే సేమ్ జియోగ్రఫికల్ టెరిటరీ మీద మనకు ఆక్యుపై చేశాయి.
సో ఇందులో ఏంటి అంటే ద స్పీసీస్ యొక్క మల్టిపుల్ ఓకేనా మల్టిప్లైస్ అనేది ఏంటంటే ఇట్ మచ్ స్లైట్లీ ఫాస్టర్ దెన్ ద స్పీసీస్ బి దెన్ ద స్పీసీస్ బిలో ఈ మల్టిప్లికేషన్ అనేది చాలా ఉంది అని చెప్తున్నారు జియోగ్రాఫికల్ టెరిటరీస్. సో స్పీసీస్ ఏ వచ్చేసరికి ఏంటంటే ఈవెన్చువల్లీ ఆక్యుపైస్ ద ఏరియా కంప్లీట్లీ అండ్ స్పీసీస్ బి విల్ బికమ్ ఎక్స్టింక్ట్ అని చెప్తున్నారు. సో స్పీసీస్ ఏ అనేది డామినెంట్ గా ఉంటే కనుక స్పీసీస్ బిని డిమానిష్ చేస్తుందని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే పారామీషియం మొరేలియా, పారామీషియం కార్డేటం. సో దే కెన్ బి కల్చర్డ్ ఇన్ ద ల్యాబ్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే దాన్ని సెపరేట్ గా తర్వాత మిక్స్డ్ ఫామ్ లో మనకి కల్చర్ చేస్తారు. when they are cultured independently they can maintain for a number of days అన్నమాట ఓకేనా. సో when they both the seeds are cultured together the paramecium cordatum cannot face the competition and is eliminated. ఓకేనా ఇది వచ్చేసరికి ఎలిమినేట్ అవుతుంది. సో ఆల్రెడీ వచ్చేసరికి ఏంటంటే పారామీషియం ఆల్రెడీ వచ్చేసరికి సర్వే అవుతుందని చెప్తుంది. సో దిస్ గ్రాఫ్ షోస్ ద growth curves of a paramecium morelli and paramecium cordatum. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ప్యూర్ కల్చర్ ఓకే సెపరేట్ గా కల్చర్ చేస్తే కనుక రెండు సో సంవాట్ కొంచెం అప్రాక్సిమేట్ గా ఉంటాయి. సో అట్లా మిక్స్డ్ ఫామ్ లో చేస్తే కనుక సో ఈ డామినేట్ అవ్వడం వల్ల వీటిని ఏంటంటే బయటకు ఎలిమినేట్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రిడేషన్. సో ప్రిడేషన్ అంటే ఏంటి అంటే సో ఒక ఏదైతే యానిమల్ తింటుందో ప్రేని దాన్ని ప్రిడేటర్ అంటారు. సో ఏదైతే యానిమల్ తినబడుతుందో దాన్ని ప్రే అని అంటూ ఉంటారు. సో ఆల్ యానిమల్స్ ఇన్ ఇన్సెక్టివోర్స్ ప్లాంట్స్ ఆర్ ప్రిడేటరీ అని చెప్పొచ్చు. సో ప్రిడేటరీ ఈజ్ ఆఫెన్ ప్రిడేటర్స్ ఆర్ ఆఫెన్ టూ టైప్స్ అన్నమాట హెర్బివోర్స్ అండ్ కార్నివోర్స్. ద ప్రిడేటర్స్ విచ్ ఈచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హెర్బివోర్స్ అని అంటూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ ర్యాబిట్ సో ఇవన్నీ సో ఎలిఫెంట్ సో ఇవన్నీ వస్తాయి. The predators which kill and eat the animals are called as carnivores అని అంటారు. ఎగ్జాంపుల్ ఫాక్స్, లైన్, టైగర్, హ్యూమన్ ఇవన్నీ. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రిడేషన్ వస్తే కనుక ద సక్సెస్ఫుల్ ప్రిడేటర్ హ్యాస్ ఫాలోయింగ్ క్యారెక్టర్స్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే హై హంటింగ్ ఎబిలిటీ అనేది ఉండాలి ప్రిడేటర్స్ కి ఓకేనా. సో ఇమేజ్ సర్చింగ్ ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ప్రిడేటర్ మస్ట్ బి హై అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ డిసైడెడ్ ప్రే ద ప్రిడేటర్ చూస్ అండ్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ప్రే అనమాట. ఒకవేళ మనకి సో డిజైర్డ్ అమౌంట్ లో ప్రే అనేది ఉండకపోతే కనుక సో అందరూ ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది చూసుకుంటూ ఉంటుంది. సో ప్రిడేటర్స్ హంట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ దెమ్ టు ప్రొడ్యూస్ ఫుడ్ ఓకేనా టు ప్రొక్యూర్ ఫుడ్. సో ఎప్పుడైతే దానికి మూడు ఉంటుందో అప్పుడే మనకి ప్రిడేటర్స్ అనేది ఏంటంటే అవసరం అవుతూ ఉంటుందని చెప్తుంది. సో ప్రిడేటర్స్ సెలెక్ట్ ద ఫుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సైజ్ అనమాట. సైజ్ మీద డిపెండ్ చేసుకొని సో ఫుడ్ అనేది ఏంటంటే సెలెక్ట్ చేసుకుంటుందని చెప్తున్నారు. సో ప్రిడేటర్ అండ్ ప్రే ఇంటరాక్షన్ అనేది ఏంటంటే కాజెస్ ఏ రిడక్షన్ ఇన్ ద పాపులేషన్. సో బోత్ ద కో ఎవల్యూషన్ ఆఫ్ an animals సో బోత్ ఆఫ్ an animals ఏంటి అంటే సో there should be and so co-evolution of a species has lead to a dynamic balance between so leads to a change anamata okay na. So co-evolution of species that may leads to dynamic means change anamata okay na. The balance between the population in a community so community lo present in a population ki enna balanced ga undela chusko that is ఏంటంటే the size of the population of a predator and prey species are interregulated by feedback mechanism which is effectively controlled by the population of both అని మనకి చెప్తున్నారు. సో ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా ఏంటంటే వాటిని కంట్రోల్ చేయొచ్చు. సో యూనిఫార్మిటీ అనేది మెయింటైన్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దిస్ వన్ ఈజ్ అండ్ సో ఒక డియర్ టు సో ఈ టైగర్ వచ్చేసరికి క్యాచ్ చేయడానికి రన్ చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే బియర్ సో ఈ సాధారణమైన ఫిషెస్ ని పట్టుకొని తినేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్పైడర్స్ అనమాట ఇన్సెక్ట్స్ క్యాప్చర్ చేస్తూ ఉంటాయి క్యాచ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ commensalism, mutualism, parasitism, predation okay na components of ecosystem okay na. Thank you.